ఇంత అంటే ఇన్నాళ్ళుగా అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా మీరంటే ఇష్టం ఎందుకని కారణం ఏమైందా? చిన్నప్పుడు నన్ను 2-3 ఏళ్ల వయసు నుంచి సైకిల్ మీద ఎక్కించుకొని తెనాల్లో తిరగడం కానీ, సినిమాలకు తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేసేవారు. ఆదిశేషగిరిరావు గారు అంటే పొలిటికల్ సర్కిల్లో పెద్దగా తెలిసేది కాదు. బంగారు గారనే పిలవాలి ఆయన్ని, వాళ్ళు కూడా ఆయన పిలిచేవారు. ఓకే ఓకే, వాళ్ళంతా కాదులేండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి వరకు చాలా గెలుస్తాం, మనం గెలవబోతున్నాం, మళ్ళీ 2024లో వస్తామన్న ఆలోచన వాళ్ళకి చుట్టూ ఉన్న నలుగురు చెప్పేది ఆయనకి చేరుతుంది. జనంలో ఉన్న రివోల్ట్ ఆయనకి చేరట్లేదు. ఆదిశేషగిరిరావు గారిని మేము కూడా ఒక మంచి పదవిలో చూడాలని అనుకుంటున్నారు చాలామంది. ఒక చూడాలని అంటే కొంత టైం పడుతుందా ఇంకా? సో ఈ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగంగా మనం భావించవచ్చా? ఇది హైదరాబాద్తో కంపేర్ చేసుకోకూడదు. హైదరాబాద్ has become international city. Yes, no doubt. It will grow on its own growth. Yes. ఒకవేళ 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కనుక ఆశీర్వదించి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే, అలాంటివి రాదని అనుకుంటున్నావు. ఇంకా అట్లాంటి సాహసం చేయరు. ఘటమనేని గారి ఫ్యామిలీ మొత్తం కృష్ణ గారితో మొదలైన ఫ్యామిలీ, సో అంతా కూడా సినీ వారసుల్ని అందిస్తూ వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్ళటానికి మిమ్మల్ని సలహా తీసుకోవటం కానీ, ఏదన్నా ఆపత్కర పరిస్థితుల్లో, అవసరమైన పరిస్థితుల్లో కానీ ఎప్పుడన్నా మీతోనే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగి ఆన్సర్ తీసుకునేవారా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఆయనంతటా ఆయనగా ఓన్గా ఉన్న డెసిషన్స్ తీసుకునేవారా కృష్ణ గారు? కానీ కృష్ణ గారిని బాగా ఆరాధించేవాళ్ళం, చూసేవాళ్ళం. నేను 10th ఉంటాను ఆ టైంకి. కొన్ని సినిమాలు, దేశోద్ధారకుడు, సో ఇలాంటి కొన్ని పిక్చర్స్ అగైనెస్ట్ ది ఎన్టీ రామారావు గారుగా వాళ్ళ పార్టీకి అగైనెస్ట్గా వచ్చినాయని చెప్పి మాట్లాడుకునేవారు. నిజమేనా? మనం చరిత్ర చదివినా కూడా కొన్ని కనిపించినాయి నాకు అట్లా. ఎప్పుడైనా పొలిటికల్ సినిమా అన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీస్తాం. ఎస్, ఎప్పుడైనా పొలిటికల్ ఏ సినిమా వచ్చినా అప్పుడు ఆ రోజుల్లో రామారావు కథానాయకుడు యాక్ట్ చేసిన మేము ఈనాడు తీసాము 82లో. ఈనాడు పూర్తిగా యాంటీ కాంగ్రెస్. ఎస్, యాంటీ కాంగ్రెస్. అది ఇంకా ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారు అంత పేరు తెచ్చుకుంటున్నారు. సో మహేష్ బాబు గారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. పాప కానీ వాళ్ళ అబ్బాయి కానీ. అబ్బాయి సినిమా కూడా రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. దాంట్లో మీ ప్రోత్సాహం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. స్టేజ్ వచ్చేసేది. సో అందరినీ మాట్లాడుతున్నా కానీ నేను మీ బాబు గురించి మాట్లాడాలంటే నేను అదే, అందరూ వచ్చారు, మీరు ఎందుకు మీ అబ్బాయిని ఎందుకు ప్రోత్సహించలేదు అన్న మాట అయితే వస్తూ ఉంటుంది.